వారు ఒక మాట చెప్పినారు. బేసిక్ ఎథిక్స్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. ఏ ప్రొఫెషన్కైనా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ దందా చేసేవాడికి కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఒక ప్లాట్ అమ్మేటోడు ఆ ప్లాట్ అమ్మేటువంటి సందర్భంలో దానికి ఉన్న లీగాలిటీ ఏంటి, ఓనర్షిప్ ఏంటి, టైటిల్ డిస్ప్యూట్స్ ఏంటి, ఏమీ లేకుండా ఆ ప్లాట్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అమ్ముతాడు. అమ్మిన తర్వాత మళ్ళీ ఆ ప్లాట్ని ఇంకొకటికి అమ్ముడు పోకుండా ఆ ప్రొటెక్షన్ కూడా వాళ్ళే కల్పిస్తారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఎథిక్స్. నేను స్వయానా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేసిన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఆ బేసిక్ బ్రోకర్కున్న ఎథిక్స్ కూడా లేకుండా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇవాళ ఒక చిల్లర దందాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వమే భూమి అమ్ముతుంది, మళ్ళా ప్రభుత్వమే ఇంకొకటికి రిజిస్ట్రేషన్ చేస్తుందనంటే అసలు మతి ఉన్న ప్రభుత్వమా, మతి లేని ప్రభుత్వమా, కనీస నీతి నిజాయితీ విలువలు ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నాయా, ముఖ్యమంత్రికి ఉన్నాయా, లేవా? ఆఖరికి రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే ప్లాట్లు అమ్మి ప్లాట్లు కొనుక్కుంటారు. వాళ్ళు కూడా సిగ్గుపట్టేట్టున్నది. నేను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా అని చెప్పని ఆ జాతి నుండి వచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆ జాతి కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే జాతి కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఇవాళ చిల్లర మల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది క్రిమినాలిటీ. ఒక ప్లాట్ను ఒకళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది క్రిమినల్ చర్య. ఈ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టయితే తప్పనిసరిగా అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ చీటింగ్. ఇది నమోదు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండోది ఏంటి అంటే, పాలకుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే, ఎవరైనా కానివ్వండి, రేపు పొద్దునట్టు ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఏ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా పాలకులు తోటమాలి లాంటి వాళ్ళు. 5 ఏళ్ల పాటు కట్టుబాటు కలిగినటువంటి ఒక తోటమాలి మాత్రమే. కానీ తోటమాలి 5 ఏళ్ళు ఉండవా అని అంటే నేను చెట్లను నరుకుతా, నేను అందులో భూమి ముక్కలు చేసి భూమిని అమ్ముతా అనంటే చర్ణకోల పట్టుకొని బడత పూజ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డికి నా భయం లేదు, భక్తి లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా హెచ్ఎండిఏనో అక్కడో ఇక్కడో చిన్న చిన్న నిరుపయోగం ఉన్న భూములు అమ్మినప్పుడేమో సత్యగురుగి లెక్క సత్యహరిశ్చంద్రునికి ఆయనే వారసుడు అయినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి భూములు అమ్ముతున్నారు అని చెప్పని మాట్లాడినావు కదా సత్యగురుగి. మరి ఆ గురిగింజ మాటలు ఏమైనాయి రేవంత్ రెడ్డి? వాళ్ళ విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి అనే టైటిల్ తీసేసుకోవాలి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తగిలించుకుంటే బాగుంటుంది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ శాశ్వతంగా తెలంగాణ సంపదను ఇవాళ పెట్టుబడిదారులకు, తన బినామీగాళ్లకి ఇవాళ కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ భూమిని. మరో పక్కన ప్రైవేట్ భూములను, ఫ్యూచర్ సిటీ పేరు మీద ప్రైవేట్